రీసెంట్‌గా ఒక ప్రెస్ మీట్‌లో రేణుదేశ గారు మాట్లాడడం జరిగింది. సో, చాలా కాంట్రోవర్సీ‌గా మాట్లాడడం జరిగింది. సో, మీకు అది చూసిన తర్వాత మీకేమనిపించింది? రేణుదేశాయికి కొద్ది కూడా ఇథిక్స్, మారల్ వాల్యూస్ లేవండి. తన వరకే ఆలోచిస్తుంది. కుక్కల్ని చంపితే ఏదో మనుషుల్ని చంపినట్టు ఫీల్ అయిపోతుంది. అండ్ ఏంటంటే ఆమె ఏమన్నా చీఫ్ జస్టిసా? జడ్జా? లాయరా? సుప్రీంకోర్టు గవర్నమెంట్ అందరూ కలిసి డిసైడ్ చేసినప్పుడు వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్, మంచి చెడు అంతా ఆలోచించుకునే ప్రజలకి ఏం చేస్తే మంచిది, ఏం చేస్తే హాని అని అన్నీ ఆలోచించుకునే ప్రజల గురించి ఆలోచించి వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు ఇవి ఎందుకు అడ్డుకుంటుంది? మళ్ళీ ఇంకో డైలాగ్ వేస్తుంది. ఏమంటుందంటే ఏంటి డాగ్స్ని చంపడం పాపము, ఆ పాపం మన కర్మ మన వెంటాడుతుంది. అంటే ఈమె మన దేవుడా దేవత? కర్మ వెంటాడుతుంది మనం అనుభవిస్తాం అనగా ఈమెం దేవత కాదు కదా ఈ అన్నయాన్ని జరిగిపోవటానికి. ఈమె దేవుడా దేవత అన్నయాన్ని జరిగిపోవటానికి? కర్మ అంటే వెంటాడుదంట కుక్కలు చంపినందుకు. మన ఊరికే ఏం చంపట్లేదు కదా, మనుషులను చంపుతుంది, చిన్న చిన్న పిల్లల్ని చంపేస్తుంది కుక్కలు, పీకేస్తున్నాయి. నన్ను పీకినాయి, బైక్ వేసుకుని వెళ్తుంటే 10 కుక్కలు. ఒక కుక్క గురించి ఆమె ఏమంటుంది తెలుసా? ఒక కుక్క గురించి ఒక కుక్క అరిస్తే మిగతా 10 కుక్కలు ఎందుకు చంపుతున్నారని ఒక డైలాగ్ వేసింది. దానికి కూడా నేను సమాధానం చెప్తాను. 10 డాగ్స్ అని అనుకోండి, ఒక కుక్క మనం చూసి అరుస్తాం స్టార్ట్ చేస్తే మిగతా మెత్తగున్న 10 డాగ్స్ సైలెంట్గా ఉన్నాయి కూడా అవి కూడా రెచ్చిపోతాయి. 10 కుక్కలు వచ్చి ఒకేసారి మీద పడితే ఏం చేయాలి? ఆమె ఒకటి, సదా ఒకటి, అమల గారు ఒకరు, రష్మి ఒకరు, వీళ్ళంతా పెట్ లవర్స్ అనమాట. ఇంకా చాలా మంది ఉన్నారులే, చాలా మంది ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఎప్పుడు చూసినా హైలైట్ చేస్తూ ఉంటారు మీడియాలోకి వచ్చి. ఇప్పుడు రేణుదేశాయికి ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చేసింది? డాగ్స్ని చంపితే ఎంత రియాక్ట్ ఎందుకు అవుతుంది? చిన్నపిల్లల్ని చంపారు, చిన్నపిల్లల్ని కుక్కలు లాక్కెళ్ళిపోయినాయి, ఆడపిల్లల్ని చంపుతున్నారు. ఈ మధ్య జెంట్స్ని కూడా లేడీస్ హింసలు పెట్టి నరికేసి చంపడం, చాలా దిండ్లు పెట్టి ఒత్తి చంపడం గుంటూరులో జరిగింది. నరికేసి డ్రమ్ములు వేశారు. ఇన్ని జరిగినప్పుడు రేణుదేశాయి ఎప్పుడు రాలేదు కదా బయటికి. మరి ఇంత ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, పబ్లిక్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అవి ఇప్పుడు బయటికి రాలేదు. సడన్ గా వచ్చేసి ఇంత పొడవు లిస్ట్, మరి ఆమె బై హార్ట్ చేసుకుని లెసన్ లాగా ప్రిపేర్ అయ్యి వచ్చిందేమో. ఇంత పొడవు లిస్ట్ చేసి ఎందుకు చెప్పాలి? ఆమెకి సోషల్ సర్వీస్ మీద, రేణుదేశాయికి సోషల్ సర్వీస్ మీద నిజంగా అంతే ఇంట్రెస్ట్ ఉంటే గనక ఎప్పుడో చెప్పాల్సింది కదా. ఇప్పుడు అడగాల్సిన క్వశ్చన్ లాంగ్ బ్యాక్ అడుగుంటే మనం నమ్మేవాళ్ళం. అమ్మ నిజమే రేణుదేశాయి గారు ఇలాగా సమాజం గురించి పట్టించుకుంటున్నారు అని మనం కొద్దిగా పాజిటివ్గా ఆలోచించాలి. అవన్నీ కాకుండా ఇప్పుడు వచ్చేసి సడన్గా ఇలాగ కుక్కలను చంపొద్దు, నాకు కోపం వస్తుంది, మరి లేడీస్కి ఇలా జరుగుతుంది, పిల్లలకి ఇలా జరుగుతుంది, దోమకట్లు చచ్చిపోతున్నారు, అవన్నీ ఇప్పుడు లాగకూడదు. ఏంటంటే ఆమె ఓన్లీ పబ్లిసిటీ అండ్ హెడ్లైన్స్ కోసమే ఇలా చేస్తుందని నాకు అనిపిస్తుంది. ఎందుకోసం అంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు రీసెంట్గా డిప్యూటీ సీఎం అయ్యారు కదా, వాటి మీద హెడ్లైన్స్ అనమాట. ఇప్పుడు ఆమె ఇలాగ రియాక్ట్ అయింది అనుకో, మీరు అందరు కలిసి హెడ్లైన్స్ వేస్తారు, పవన్ కళ్యాణ్ గారి మాజీ భార్య అది ఇదని హెడ్లైన్స్ కోసం ఆమె ఫేమ్ కోసమే చేసుకుంటుంది. అంతేకాని ఆమె మారల్ వాల్యూస్ చేయట్లేదు. ఎందుకంటే ఆమెది నేను ప్రీవియస్ వీడియోస్ చాలా చూశానండి. ప్రీవియస్ వీడియోలో ఆమె ఎప్పుడు కూడా, మీరు కూడా ఓపెన్ చేసి చూడండి యూట్యూబ్ అదంతా, ఏ రోజు కూడా పబ్లిక్ కోసం ఇలా ఇబ్బందులు పడుతున్నారు, రోడ్స్ డ్యామేజ్ అయినాయి అని ఇబ్బందులు పడుతున్నారు, చిన్నపిల్లల మీద మానభంగాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, వాటి గురించి ఎప్పుడు రియాక్ట్ కాలేదు. చిన్నపిల్లలు కుక్కలు బీకుతున్నాయి అని రియాక్ట్ కాలేదు. స్లమ్ ఏరియాస్లోకి వెళ్తే ఇలా మస్కిటో బైట్స్, దోమకాట్లకి చచ్చిపోతున్నారు, దానికోసం ఏనాడు కూడా రియాక్ట్ అవ్వలేదు. నెక్స్ట్ మళ్ళీ స్లమ్ ఏరియాస్లో చాలా గలీజ్గా ఉంటుంది, అన్హైజీనిక్గా ఉంటుంది, దానికోసం కూడా ఎప్పుడు కూడా ఆమె రియాక్ట్ కాలేదు. ఈ రోజు వచ్చి ఇంత పొడవు లిస్ట్ అంటే లెసన్ ప్రిపేర్ అయ్యి చెప్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. తనకి డాగ్స్ మీద అంతే ఇంట్రెస్ట్ ఉంటే కనుక తన సొంత డబ్బులతో, సొంత ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, ఆస్తిపాస్తులు అన్నీ అమ్మేసుకుని డాగ్స్కి సపరేట్గా సొంత డబ్బులతో షెల్టర్ కట్టించుకోమనండి, ఫ్రీ హౌస్, పెట్స్ క్లినిక్ పెట్టుకోవచ్చు, ఓకేనా, డాగ్స్కి హాస్టల్ పెట్టుకోవచ్చు, రిహాబిలేషన్ సెంటర్స్ పెట్టుకోవచ్చు, అవన్నీ పెట్టుకోవచ్చు కదా, ఫ్రీ సర్వీస్ చేసుకోవచ్చు. ఆమెకి డాగ్ అంత పెట్లవరే అయితే మనీతో, అంటే ఫ్రీగా వచ్చిన మాట, చంపొద్దు అని ఫ్రీగా వచ్చే మాట, దానివల్ల సామాన్య ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అవి తెలుసుకోవాలి. అంతేగాని మైక్ తీసుకుని ఏదో ఫ్రీగా దొరికింది కదా, ఫ్రీగా వచ్చిన మాటలు కదా, చేతల్లో చూపించారు. డాగ్ అని ఆమె ఇంతే ఇష్టపడితే, చెప్పాను కదా, పెట్స్ క్లినిక్, హాస్టల్స్, పెట్స్ కూడా, డాగ్స్ కూడా హాస్పిటల్స్, అవన్నీ పెట్టుకోవచ్చు. అది తన సొంత అమౌంట్తో, సొంత బ్యాంక్ అకౌంట్లో కానీ సొంత ప్రాపర్టీ ఆస్తులన్నీ అమ్మేసుకుని రన్ చేసుకోమనండి. మనం ఎవరు అడ్డేసుకోం కదా, వీధిలో నుంచి తీసేమని చెప్పాము అంతే. అంతేగా ఇక్కడ నుంచి ఆమె కోసం ఒక పోస్టర్లు తెచ్చాను చూడండి, ఫ్రీ సర్వీసెస్ రేణుదేశాయి గారు. బ్యాడీ మంచియే, బ్యాడ్ కాదు ఓకే. ఇలాంటి ఫ్రీగా అమ్మ రిహాబిలేషన్ సెంటర్స్, ఓకే వదిలేసండి. ఫ్రీ రిహాబిలేషన్ సెంటర్స్ కానీ, ఫ్రీ పెట్స్ క్లినిక్ కానీ, ఫ్రీగా మా ఆస్తులను అమ్మేసుకుని డాగ్స్కి ఒక షెల్టర్, ప్రొటెక్షన్ షెల్టర్స్ అవన్నీ ప్రొవైడ్ చేసుకుని రన్ చేసుకోమని చెప్పండి.